మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. వారం రోజులుగా మోగిన మైకుల మోత టంచనుగా 5 గంటలకు మూగపోయాయి. వాడవాడలా ఇంటింటా జోరుగా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు ఎవరి ఇంటికి వారు చేరుకుని హమ్మయ్య అంటూ సేద తీరుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి మా ప్రతినిధి అంగిరేకుల సాయిలు అందిస్తారు. చాలా హోరాహోరీగా పోటాపోటీగా అన్ని పార్టీలు ఏదైతే కొన్ని చోట్ల ద్విముఖ పోటీ కొన్ని చోట్ల త్రిముఖ పోటీ సాగుతుంది. అయితే ఈ ప్రచారానికి అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన చేశారు, అదేవిధంగా ఏదైతే మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా అజారుద్దీన్ వీళ్ళు 2 జిల్లాలలో పర్యటన చేశారు. అటు చూస్తే మనకు భారతీయ జనతా పార్టీ నుంచి పార్టీ అధ్యక్షుడు ఏదైతే రామచంద్రరావు, రఘునందన్ రావు, అదేవిధంగా మనకి ఇంకా ముఖ్య నేతలు వచ్చారు. ఇంకా మరీ ముఖ్యంగా మనకు ఇక్కడ చూస్తుంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ కూడా వచ్చారు. తర్వాత మనకు నీలం మధు కూడా ఇక్కడ ప్రచార హోర్ని సాగించారు. ఇంకా ఏదైతే ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్, ఏదైతే ఓవైసీ బ్రదర్స్ కూడా ఇక్కడికి ప్రచార హోరును సాగించారు. మొత్తానికైతే ఎన్నికల ప్రచార శైలిలో మనం చూస్తే మాత్రం ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా తగ్గలేదు. తమ బలాబలాలను నిరూపించుకునేందుకు ఇంటింటి ప్రచారంతో మొదలుకొని అది కార్నర్ మీటింగ్స్, అదే విధంగా ఇది ఏదైతే మనకు గ్రూప్ మీటింగ్స్, తర్వాత ఎక్కడైతే ర్యాలీస్, భారీ ర్యాలీలు, తర్వాత పెద్ద ఎత్తున ఏదైతే మనకు చాలా గ్రూప్ మీటింగ్స్ అనేటి విస్తారంగా జరిగినాయి. ఇక చాలా మంది ఎన్నికల ప్రచార సరళిలో ఏదైతే ఈ ప్రచార కార్యక్రమంలో అనేక మంది అనేక హామీలు ఇచ్చిండ్రు. నిజామాబాద్ జిల్లాకు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేక హామీలు ఇచ్చిండు. అభివృద్ధి సంక్షేమ పథకాలనే ఆయన చెప్పి పూర్తి స్థాయిలో ఈ ప్రచారంకు సంబంధించి కాంగ్రెస్ గెలుపు కోసం, అభ్యర్థుల గెలుపు కోసం అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు ఏదైతే మనకు మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడే ఉండి చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నిజామాబాద్ జిల్లాలో కేటీఆర్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. మొత్తానికి ఈ నిజామాబాద్ జిల్లా అటు కామారెడ్డి, తర్వాత ఈ బోధన్, ఈ ప్రాంతాలలో మొత్తానికి ప్రచారం ముగిసింది. కెమెరా పర్సన్ ఉదయ్తో కలిసి అంగిరేకుల సాయిలు, జీ తెలుగు న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరు ఇప్పుడే ముగిసింది. 5 గంటల వరకు